లో మనం కొన్ని కాన్సెప్ట్స్ అంటే పర్టికులర్గా ఈ యొక్క వర్క్ డన్ మీద కొన్ని కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసుకోవడం జరిగింది. దా అంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాము. అట్ ద సేమ్ టైం ఆ ఫోర్స్ అప్లై చేసినటువంటి ఫోర్స్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఉంటే కనుక దాంట్లో పాజిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్, జీరో వర్క్ అంటే కాస్ థీటా. ఇఫ్ థీటా ఈక్వల్ టు జీరో అయితే కనుక పాజిటివ్ వర్క్ అని, థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే కనుక జీరో వర్క్ అని, థీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే కనుక నెగిటివ్ వర్క్గా ట్రీట్ చేసి దాని మీద ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి 2 ప్రాబ్లమ్స్ ప్లస్ అట్ ద సేమ్ టైం కొన్ని 2 ఈసెట్ బిట్స్ కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వచ్చేసరికి ఎనర్జీ గురించి డిస్కస్ చేసాము. ఎనర్జీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయని చెప్పాము. వాటి గురించి కొన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. థర్మల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్, సానిక్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయి. అది థియరిటికల్లే కాబట్టి మనకి అంత పెద్ద ప్రాబ్లం అనేదే కాదు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మీ యొక్క సిలబస్లోనే ఉన్నటువంటి ఇక్కడ డెఫినేషన్, ఎనర్జీ, వర్క్ డన్, ఓకే, అండ్ ఎనర్జీ డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ రిలేషన్ అన్నమాట. సో ఈ రోజు క్లాస్లో మనం ఈ 3 కాన్సెప్ట్లు డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి అనేది కూడా ఈ యొక్క క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ అబౌట్ ద పొటెన్షియల్ ఎనర్జీ. యాక్చువల్గా దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు ఒక చెరువు ఉంది, ఒక పాండ్ అనేది ఉంది. ఈ పాండ్లో వాటర్ అనేవి స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏంటిది, ఆ వాటర్ అనేది కంప్లీట్గా అలా స్టోర్ అయ్యి ఉంటాయి. దెర్ ఈజ్ నో మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద పాండ్. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏమి ట్రాన్స్ఫర్ అవ్వదు. పాండ్ మొత్తం కూడా ఒక గట్ అనేది ఉంటుంది. ఓకే, సో అక్కడ ఉండేటువంటి ఎనర్జీ ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ అండి. ఇక్కడ మనకి మేజర్గా ఎనర్జీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్లో ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అమ్మ, పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ద ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ, ఎనర్జీ పొసెసెడ్ బై ఏ బాడీ, ఎనర్జీ పొసెసెడ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ అంటే పొజిషన్ వల్ల, అంటే డ్యూ టు ఇట్స్ పొజిషన్ వీ గెట్ సమ్ ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ద డెఫినేషన్ వచ్చేసరికి ద ఎనర్జీ పొసెసెడ్ బై దట్, సింపుల్ డెఫినేషన్ ఎనర్జీ పొసెసెడ్ బై ఏ బాడీ అంటే ప్రొడ్యూస్డ్ బై ద బాడీ. ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ ఆర్ పొసెసెడ్ బై ద బాడీ, possessed by a body by virtue of its position. అంటే దట్ మీన్స్ ఆఫ్ ఎ బాడీ బై virtue of its ఇట్స్ పొజిషన్ మీద డిపెండ్ అయ్యి వచ్చినటువంటి ఎనర్జీ ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్ చేసుకోండి అమ్మా. ఎనర్జీ పొసెసెడ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. అసలు ఎనర్జీ అంటే ఏంటి, ద కెపాసిటీ టు డూ వర్క్. కెపాసిటీ టు డూ వర్క్, ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎనర్జీ. ఆ ఎనర్జీలో కూడా బై ద పొజిషన్ ఒకటి, బై ద మోషన్ ఒకటి ఉంటుంది. బై ద మోషన్, బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కైనెటిక్ ఎనర్జీ అంటారు. కైనెటిక్ ఎనర్జీ. రెండింటికి డెఫినేషన్స్లో డిఫరెన్స్ ఇదండి. డెఫినేషన్స్లో డిఫరెన్స్. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎనర్జీ పొసెసెడ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్, అంటే ఉన్న ప్లేస్లోనే ఉంటుంది, ఒకే పొజిషన్లో ఉంటుంది, కానీ దాని యొక్క హైట్ రైజ్ అవటం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, దాని యొక్క హైట్ అనేది రైజ్ అవటం జరుగుతుంది. అంటే సపోజ్ మీకు ఈ పాండ్లోకి వాటర్ ఎలా వస్తుంది, కెనాల్స్ నుంచి వస్తుంది. ఒక కెనాల్ అనేది తీసుకొచ్చి ఆ కెనాల్ నుండి ఇందులోకి వాటర్ వస్తుంది. ఈ వాటర్ ఏమవుతాయి, ఈ వాటర్ యొక్క లెవెల్ అనేది గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి
ఈ చెరువులో ఉండేటువంటి ఎనర్జీ ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. అదే ఈ కెనాల్లో ఏమవుతుందంటే ఎక్కడి నుంచో అంటే నది నుండి అంటే రివర్ నుండి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, ద ఎనర్జీ పొసెసెడ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్, అంటే మోషన్ వల్ల వచ్చేటువంటి ఎనర్జీని ఏమంటారు అంటేనమ్మా కైనెటిక్ ఎనర్జీ అంటారు. రెండింటికి డిఫరెన్స్. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎనర్జీ పొసెసెడ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ అంటారు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, ఒక కెనాల్ నుండి వాటర్ని ఒక చెరువులో నింపుతున్నాం. చెరువులో ఉండేదేమో పొటెన్షియల్ ఎనర్జీ, ఈ కెనాల్లో ఉండేది వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ. వై? బికాస్ మోషన్ దేని వల్ల వస్తుంది? వీటి ఫోర్స్ అప్లై చేయడం వల్ల వస్తుంది. ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వెలాసిటీ అనేటువంటి ఒక టర్మ్ అనేది ఉంటుంది. వెలాసిటీ అనేది ఉంటుంది అంటే ఫ్లో అవుతా ఉండాలి. ఏదైనా ఒక బాడీ అనేది మూవ్ అవుతా ఉండాలి. వర్టికల్లీ అప్వర్డ్స్ కాదు, హార్జాంటల్గా మూవ్ అవుతూ ఉండాలి. సో అప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండి. పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి ఉన్నటువంటి డిఫరెన్స్, చెరువులో వాటర్ నింపడం అదే గుర్తుపెట్టుకోండి. కాలువల ద్వారా తీసుకొచ్చి చెరువులోకి నింపుతారు. కాలువల్లో ఉండేది వచ్చేసరికి మీకు కెనాల్స్లో ఉండేది కైనెటిక్ ఎనర్జీ. అదే పాండ్లో చెరువులో ఉండేది మనకి పొటెన్షియల్ ఎనర్జీగా ట్రీట్ చేస్తాం. ఎందుకు పొటెన్షియల్ ఎనర్జీగా ట్రీట్ చేస్తామంటే ఆ వాటర్ మొత్తం కూడా విత్ ఇన్ ద పాండే ఉంటుంది. ప్లస్ ఆ వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది. వాటర్ లెవెల్ అనేది హైట్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దాని యొక్క పొజిషన్లో ఎలాంటి చేంజ్ ఉండదు, జస్ట్ హైట్లో చేంజ్ ఉంటుంది. కాబట్టి అది పొటెన్షియల్ ఎనర్జీగా ట్రీట్ చేస్తాం. అంటే దాని యొక్క పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. అదే కెనాల్స్లోకి వచ్చేసరికి ఏంటి, కెనాల్ యొక్క హై లెవెల్ నుంచి లో లెవెల్ వాటర్ ఎప్పుడు కూడా హై లెవెల్ నుంచి లో లెవెల్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో అలా ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి దట్ వాటర్ ఈజ్ హ్యావింగ్ సమ్ వెలాసిటీ అండి. వాటర్కి కొంత వెలాసిటీ అనేది ఉంటుంది కాబట్టి ఆ వెలాసిటీ వల్ల మోషన్ అనేది వస్తుంది. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద kinetic energy, the energy possessed by the body by virtue of its మోషన్ వల్ల వచ్చేది. ఇక్కడ నేను వాటర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నా. వాటరే కాకుండా నార్మల్ బాడీ, సపోజ్ మీరు ఇక ఒక చోట నిలబడి ఇలా పైకి ఇలా అన్నారు, అది పొటెన్షియల్ ఎనర్జీ. అదే మీరు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ పరిగెత్తారు అంటే మీ యొక్క బాడీ యొక్క పొజిషన్లో చేంజ్ అయింది. ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ వెలాసిటీ, దానికి కొంత వెలాసిటీ అనేది ఉంది. ఓకే, అలా మూవ్ అవుతున్నారు కాబట్టి దాన్ని కూడా కైనెటిక్ ఎనర్జీనే అంటారు. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేనేంటి అంటే, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీకి ఒక ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు చెప్పినటువంటి పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ చెరువులో ఉన్నటువంటి వాటర్ కానీ, లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ అంటే ఈఎల్ఎస్ఆర్ అంటారు. ఈఎల్ఎస్ఆర్స్ అంటే వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, డ్రింకింగ్ డ్రింకింగ్ వాటర్ని సప్లై చేసేటువంటి వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా. ఆ ట్యాంకర్స్ ఎలా ఉంటాయి, ఇలా కాలమ్స్ ఉండి దీని మీద ఒక స్ట్రక్చర్ అనేది ఉంటే దీంట్లో వాటర్ స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే, దీంట్లో వాటర్ అనేది స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి వీటికి మనం ఒక పైప్ లైన్ ద్వారా వాటర్ని పైకి ఎక్కిస్తాం. ఓకే, ఈ పైప్ లైన్లో ఏమవుతుంది, వాటర్ అనేది ఒక వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇవి ఇక్కడ ఈ యొక్క ట్యాంక్ మొత్తం కూడా ఫిల్ అయిపోతుంది. ట్యాంక్లో వాటర్ యొక్క లెవెల్ అనేది పెరుగుతుంది. ఈ ట్యాంక్లో ఉండేటువంటి ఎనర్జీ ఏంటి అమ్మా అంటే పొటెన్షియల్ ఎనర్జీ అండి. అదే పైప్స్లో ఉండేటువంటి ఎనర్జీ ఏంటి అంటే కైనెటిక్ ఎనర్జీ. పైప్లో ఏమవుతుంది, వాటర్ ఫ్లోయింగ్ అంటే దానికి కొంత వెలాసిటీ అనేది ఉంటూ ఉంటుంది, కంటిన్యూగా వెలాసిటీ అనేది ఉంటుంది. అదే ట్యాంక్లోకి వచ్చేసరికి వాటర్ యొక్క లెవెల్ అనేది పెరుగుతుంది బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్, ఇదే పొజిషన్లో ఉంటుంది. ఓకే, అది మనకి ఎగ్జాంపుల్గా ఇదేమో పొటెన్షియల్ ఎనర్జీ, ఈ పైప్లో ఉండేది వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీగా ట్రీట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అలానే మీరు ఒక రబ్బర్ తీసుకున్నారు, ఏది మనకు ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్, ఆ రబ్బర్ బ్యాండ్ని ఇలా సాగదీశారు అనుకోండి, సాగదీశారు అంటే అది ఏమవుతుంది, అది ఎక్స్పాండ్ అయింది. దాన్ని ఇలా ఫ్రీగా వదిలేశారు అనుకోండి, వదిలేస్తే ఏమవుతుంది, కొంత వర్క్ అనేది జరుగుతుంది. అంటే దాంట్లో కూడా పొటెన్షియల్ ఎనర్జీనే ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ స్ట్రెచ్డ్ రబ్బర్ కానీ, లేదు అంటే మీకు స్ప్రింగ్స్ ఉంటాయి. స్ప్రింగ్స్, ఆ స్ప్రింగ్స్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసేసారు అనుకోండి, ప్రెస్ చేసిన తర్వాత ఇలా వదిలేశారు, ఏమవుతుంది, ఒక్కసారిగా క్వశ్చన్ అనేది జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మన బైక్లో ఉండేటువంటి షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఓకే, అదేమవుతుంది, ఏదైనా ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మన యొక్క వెయిట్ అంతా కూడా దాని మీదకి యాక్ట్ అవుతుంది. అది దిగిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పైకి అప్ అండ్ డౌన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ స్టోర్ అయినటువంటి ఎనర్జీ కూడా ఏంటి అమ్మ అంటే పొటెన్షియల్ ఎనర్జీని అవుతుంది. అంటే స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్లో ఉండేటువంటిది కానీ, లేదంటే స్ప్రింగ్స్లో ఉండేటువంటి దాన్ని కూడా మనం పొటెన్షియల్ ఎనర్జీగానే ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ అలానే మీరు ఆ, బాణం, బౌ అంటారు కదా, బాణం. ఓకే, బౌ, బాహుబలి సినిమా చూస్తుంటారు కదా, దాంట్లో ఏమవుతుంది, ఆ ఉన్నటువంటి బాణానికి ఒక థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని ఇలా లాగి ఒక్కసారిగా ఫోర్స్తో వదులుతారు. ఆ థ్రెడ్లో కొంత ఎనర్జీ అనేది ఉంటుంది, అది కూడా పొటెన్షియల్ ఎనర్జీనే. సో ఇవన్నీ కూడా మనకి పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్. అంటే ఏదైనా ఒక ఎనర్జీని ఒక ఫామ్లో మనం స్టోర్ చేసి, అంటే ప్రెజర్ రూపంలో స్టోర్ చేసి అట్టి పెడితే దాన్ని ప్రెజర్ ఎనర్జీ, ఐ మీన్ పొటెన్షియల్ ఎనర్జీగా ట్రీట్ చేస్తాము. దాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా ట్రీట్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు దీనికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? అసలు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. ప్రెజర్ ఎనర్జీ, ఐ మీన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు సింప్లీ యూ కెన్ రిటర్న్ యాజ్ ఎంజీహెచ్. ఎంజీహెచ్, ఎం అంటే మాస్, జి అంటే గ్రావిటీ, నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హెచ్ అంటే హైట్. హైట్ అంటే డిస్టెన్స్ మూవ్డ్ బై ద బాడీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బాడీ ఉంది, ఇది ఒక హారిజాంటల్ సర్ఫేస్, దీని మీద ఒక బాడీ ఉందమ్మా. ఓకే, ఈ బాడీ యొక్క మాస్ ఎం అండి. ఈ బాడీ యొక్క మాస్ ఎం. నేను ఇక్కడ నుంచి ఈ యొక్క బాడీని ఇంత హైట్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నా, హైట్ హెచ్. ఇప్పుడు ఏమవ్వాలి, దీని యొక్క పొజిషన్ అనేది మారాలి. జనరల్గా వర్క్ డన్ ఈక్వల్ టు ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇదే కదండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ గ్రావిటీ, ఎంఏ ఇంటూ ఎస్. ఎం అంటే ఈ యొక్క మాస్, ఏ అంటే గ్రావిటీ, గ్రావిటేషనల్ ఫోర్స్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇంటూ ఎస్ అంటే డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ మూవ్ చేస్తున్నాం, హెచ్ అనేటువంటి డిస్టెన్స్ మూవ్ చేస్తున్నాం. సో ఇదే వర్క్ డన్. ఈ వర్క్ డన్నే మనకి పొటెన్షియల్ ఎనర్జీగా ట్రీట్ చేస్తాం, పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ విధంగా మనకి దీని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది రాస్తారు. మీకు ఎగ్జామ్లో ఎలా ఏమని అడుగుతారు అంటే, క్వశ్చన్ అమ్మ, డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. 5 మార్క్స్ అడుగుతారు. డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. అప్పుడు ఏం చేయాలి, డెఫినేషన్, ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈస్ కాల్డ్ యాజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఎగ్జాంపుల్స్ ఏమేమి చెప్తున్నాం, వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ ట్యాంక్, energy stored in a stretched rubber, energy stored in the string, energy stored in a bow. ఓకే, అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ దీనికి డెరివేషన్, ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయమన్నారు అనుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ యొక్క డెరివేషన్ చేసుకుంటే మనకి పి ఈక్వల్ టు ఎంజీహెచ్, ఇది ఫార్ములా. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఇప్పుడు అసలు ఈ ఎంజీహెచ్ అనేది ఎలా వచ్చిందంటే, లెట్ us కన్సిడర్ ఏ మాస్ ఎం. Okay, resting on a horizontal plane. Now the body have to move upward direction. Upward direction లో మూవ్ చేయాలనుకుంటున్నాం. ఎంత డిస్టెన్స్ మూవ్ చేయాలనుకుంటున్నాం, హెచ్ అనేటువంటి డిస్టెన్స్ మూవ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏమైంది, ఉన్నటువంటి మాస్ ఇక్కడికి రావాలి. అంటే ఫస్ట్ ఇందులో జరిగినటువంటి వర్క్ డన్ ఈక్వల్ టు ఏం తెలుసు, ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే ఏంటది, మాస్ ఇంటూ యాక్సలరేషన్, బేస్డ్ ఆన్ ద న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అమ్మ. మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎస్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ అంటే బాడీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మూవ్ అయింది, ఈ ఇనిషియల్ పొజిషన్ 0 నుంచి హెచ్ అనేటువంటి డిస్టెన్స్కి మూవ్ అయింది. సో ఎంఏ ఇంటూ హెచ్. ఏ అంటే ఏంటి, యాక్సలరేషన్, కాబట్టి ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంజీహెచ్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద వర్క్ డన్. వర్క్ డన్ అంటే ఇట్ ఈజ్ హియర్ నథింగ్ బట్ ద ఎనర్జీ. ఏ ఎనర్జీ ఇది, బై ఇట్స్ పొజిషన్, కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజీ
హెచ్ అండి. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజీ హెచ్. సో ఈ విధంగా దీని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది డెరైవ్ చేస్తామమ్మా. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇందులో ఏదైనా డౌట్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఏం అడుగుతాడంటే, దీన్ని వర్క్ డన్గా అడగొచ్చు, లేదా పొటెన్షియల్ ఎనర్జీగా అడగొచ్చు, లేదా దీని యొక్క మాస్ కనుక్కోమనొచ్చు, లేదా ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది బాడీ అని. అంటే ఈ ఉన్నటువంటి టర్మ్స్ ఏంటమ్మా? నాలుగు టర్మ్స్. ఒకటి ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ, ఇంకొకటి మాస్, ఇంకొకటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అది ఫిక్స్డ్ వాల్యూ 9.81. నెక్స్ట్ హెచ్ అనేది డిస్టెన్స్ మూవ్డ్ బై ద బాడీ ఆర్ హైట్ ఆఫ్ ద బాడీ. వీటిలో ఏదైనా ఒక అన్నోన్ టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో పొటెన్షియల్ ఎనర్జీ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు అంటే కనుక నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ అనేటువంటి కాన్సెప్ట్కి వెళ్దాము. ఓకే, క్లారిటీ అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, లెట్ అస్ మూవ్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అండి. కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ సింపుల్గా మనం ఏం రాయొచ్చు అంటే కేఈగా రాయొచ్చు. కైనెటిక్ ఎనర్జీ బోత్ రెండు కూడా, కైనెటిక్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ, ఈ రెండే మనకు ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ ఎనర్జీ. ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ వేరు, టైప్స్ ఆఫ్ ఎనర్జీ వేరు. సో కైనెటిక్ ఎనర్జీ కేఈ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. డెఫినేషన్ ఫస్ట్ అడిగేటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుందంటేనమ్మా, డిఫైన్ కైనెటిక్ ఎనర్జీ. What is that definition? The energy possessed by the body by virtue of its motion. By virtue of its motion. ఒక బాడీ యొక్క కదలికను బేస్ చేసుకుని, ఒక బాడీ యొక్క మూమెంట్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి ఎనర్జీ ఏంటి అంటే కైనెటిక్ ఎనర్జీగా ట్రీట్ చేస్తారు. సో ఫస్ట్ అడిగేది ఏంటంటే డిఫైన్ కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ లేటర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి వాటర్ ఫ్లోస్ ఇన్ ఏ కెనాల్. వాటర్ ఫ్లోస్ ఇన్ ఏ కెనాల్, కెనాల్లో వాటర్ ఫ్లో అవటం కానీ, లేదంటే వాటర్ ఫ్లోస్ ఇన్ ఏ పైప్ లైన్స్, పైప్ లైన్స్లో వాటర్ ఫ్లో అవటాన్ని కానీ. అంటే అన్నిటికీ కూడా ఏంటి అంటే మనకి కొంత వెలాసిటీ అనేది ఉంటుంది. లేదా ఇంకొకటి వచ్చేసరికి మూవింగ్ వెహికల్. మూవింగ్ వెహికల్, నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, ఆ బైక్కి ఏంటి కొంత వెలాసిటీ అనేది ఉంటుంది. ఓకే, అక్కడ కొంత వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి సో అది కూడా మూవింగ్ వెహికల్ కూడా కైనెటిక్ ఎనర్జీగానే ట్రీట్ చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మూవింగ్ ఎయిర్. మనం ఓపెన్ స్పేస్లో ఉన్నాము అనుకోండి, ఎయిర్ వచ్చి మనం టచ్ అవుతూ ఉంటుంది. ఆ ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ విల్ హ్యావింగ్ సమ్ స్పీడ్ ఆర్ వెలాసిటీ. సో వీటన్నిటిని కూడా మనం ఎగ్జాంపుల్స్గా ట్రీట్ చేస్తామండి. కైనెటిక్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్గా ట్రీట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే రన్నింగ్ అథ్లెట్. అథ్లెట్ అథ్లెట్ కూడా అంటే ఒక రన్నర్ కూడా దాన్ని అతని రన్నింగ్ని కూడా మనం కైనెటిక్ ఎనర్జీగానే ట్రీట్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే డిఫైన్ కైనెటిక్ ఎనర్జీ, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఈ ఐదుటిని కూడా మనం ఎగ్జాంపుల్స్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే, లేటర్ ఇక్కడ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. నాకు ఆల్రెడీ చెప్పాను, ద ఎనర్జీ పోస్టెడ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ అండి. బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. అయితే దీనికి డెరివేషన్ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ మీ అందరికీ గుర్తుంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఎంజీహెచ్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ హాఫ్ ఎంవీ స్క్వేర్. డిప్లొమా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 5 మార్క్స్ కట్టేటువంటి క్వశ్చన్ డెరివేషన్ అడుగుతారు కాబట్టి డెరివేషన్ మనం నేర్చుకోవాలి. అదే ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, హాఫ్ ఎంవీ స్క్వేర్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనం డెరైవ్ చేద్దాం. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా డెరైవ్ చేస్తామంటే, సపోజ్ ఒక హార్జెంటల్ ప్లేన్ అనేది ఉంటే, దీని మీద ఈ హార్జెంటల్ ప్లేన్ మీద ఏదైనా ఒక బాడీ అనేది ఇనీషియల్గా ఉంది, ఏ అనేటువంటి పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఇది కొంత టైం తర్వాత బి అనేటువంటి పొజిషన్కి మూవ్ అయింది, ఈ డైరెక్షన్లో మూవ్ అయింది. ఇనీషియల్ వెలాసిటీ యు ఈక్వల్ టు 0. దీని యొక్క ఫైనల్ వెలాసిటీ వి ఈక్వల్ టు వి. ఓకే, ఇది వి అనేటువంటి వెలాసిటీతో మూవ్ అయింది. ఇదేమో ఇనిషియల్ వెలాసిటీ, ఇదేమో ఫైనల్ వెలాసిటీ. నెక్స్ట్ ఏ నుండి బికి ఉన్నటువంటి డిస్టెన్స్ని ఎస్గా ట్రీట్ చేయండి. ఏ నుండి బికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఆ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి ఎస్. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఎస్. ఎస్ అనేది ఏంటమ్మా అంటే డిస్ప్లేస్మెంట్.
డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ దీనికి ఉన్నటువంటి యాక్సలరేషన్ ఏ. ఇది మనం స్టాటిక్స్ లో చెప్పుకున్నామమ్మా. ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్. ఈ నాలుగిటికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటమ్మా? ఎనీబడి టెల్ మీ. ఈ 4 టర్మ్స్ కి ఉన్నటువంటి రిలేషన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, హాఫ్ ఏటీ స్క్వేర్. నెక్స్ట్ ఇంకొక ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పండి ఈ నాలుగిటికి. square minus u square equals to v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. వెరీ గుడ్. Okay, so from the equations of motion, consider this: v square minus u square equal to 2as. మనకు కావాల్సింది ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వినప్పుడు జరిగినటువంటి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడమే. ఆ వర్క్ డన్నే మనకి కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఓకే, దీనికి బోత్ సైడ్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి, బోత్ సైడ్స్ వచ్చేసరికి హాఫ్ 1/mతో మనకు వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ v, డిస్ప్లేస్మెంట్ s, యాక్సలరేషన్ a అమ్మ. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ బేస్ చేసుకుని v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క ఈక్వేషన్ కి మల్టిప్లై విత్ 1/2m ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా కూడా 1/2తో మల్టిప్లై చేయండి. రెండు వైపులా 1/2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 1/2 ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 1/2 ఇంటూ m. ఓకే, సేమ్ 1/2 ఇంటూ m ఇంటూ 2as. ఇది నెక్స్ట్ ఇప్పుడు చూస్తే 1/2 ఇంటూ m ఇంటూ v అంటే ఫైనల్ వెలాసిటీ vనే, ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0. సో కాబట్టి 0 స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్, MAS. ఓకే, నౌ ఫ్రమ్ దిస్ రిలేషన్ వీ కెన్ రైట్ హాఫ్ mv స్క్వేర్ ఈక్వల్ టు ma అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే ఫోర్స్ అనమాట. సో ఫోర్స్ ఇంటూ ఎస్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? వర్క్ అనమాట. సో mv స్క్వేర్ ఈక్వల్ టు వర్క్ డన్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి వర్క్ డన్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ హియర్ కైనెటిక్ ఎనర్జీగా ట్రీట్ చేస్తాం. బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ వల్ల వచ్చినటువంటి వర్క్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం. అదే పొజిషన్ వల్ల వచ్చినటువంటి వర్క్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. దీని యొక్క డెరివేషన్ ఎగ్జామినేషన్లో మనం ఎలా రాయాలి అంటే, ఒకసారి నేను మరలా రీకాల్ చేస్తా, ఈజీగా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏ అనేటువంటి పొజిషన్లో బాడీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి బాడీ అనేది బి అనే పొజిషన్కి. ఎంత డిస్ప్లేస్మెంట్? ఎస్ అనేటువంటి డిస్ప్లేస్మెంట్. ఇనీషియల్గా బాడీ యొక్క వెలాసిటీ 0 అంటే యు ఈక్వల్ టు 0 అమ్మ. నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు v, డిస్ప్లేస్మెంట్ ఎస్, యాక్సలరేషన్ ఏ. దీనికి ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఫ్రమ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ఈక్వేషన్స్ ఆఫ్ లీనియర్ మోషన్కి వచ్చేసరికి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. దానికి బోత్ సైడ్స్ కూడా 1/2m అనేటువంటి దాంతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఇక్కడ 1/2m ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 1/2m ఇంటూ 2as అనేది వస్తుంది. సో ఇనిషియల్ వెలాసిటీ 0 సబ్స్టిట్యూట్ చేయండి. రిమైనింగ్ ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్ అయిపోయి MAS మిగులుతుందమ్మా. సో ఇక్కడ రిమైనింగ్ వచ్చేసరికి హాఫ్ mv స్క్వేర్. MA అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే మనం దాన్ని ఫోర్స్గా రాసుకోవచ్చు, ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే వర్క్ డన్ అండి. సో కాబట్టి వర్క్ డన్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. అదే కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. డిఫైన్ కైనెటిక్ ఎనర్జీ, రైట్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ, డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. అది మనకి 5 మార్క్స్ అడుగుతారు. ఓకే,
సో ఈ రెండు కూడా ఎస్ఐ క్వశ్చన్స్, పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించి అలానే కైనెటిక్ ఎనర్జీకి సంబంధించి కూడా. ఓకే, సో అర్థమైంది కదా. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అమ్మా. కైనెటిక్ ఎనర్జీ డెరివేషన్లో కానీ, డెఫినేషన్లో కానీ, ఎగ్జాంపుల్స్లో కానీ. లేదు అంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. రిలేషన్ బిట్వీన్, నోట్ డౌన్, రిలేషన్ బిట్వీన్, ఎగ్జామ్లో అడుగుతారు, డిరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఇప్పుడు మనం చూసాము. ఇది క్వశ్చన్ అండి, ఒక ఎస్ఐ క్వశ్చన్ ఇది. డెరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ అన్నప్పుడు, సో ఇక్కడ ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం తెలుసు? హాఫ్ ఎంవి స్క్వేర్ తెలుసు. కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి హాఫ్ ఎంవి స్క్వేర్. మొమెంటమ్ అంటే ఏంటి? మొమెంటం అంటే ఏంటి? దాని యొక్క ఫార్ములా ఏంటి? మొమెంటంని పి అనేటువంటి సింబల్తో మీరు పి అనేది కన్ఫ్యూజ్ అవుతారు. లెటస్ టేక్ క్యాపిటల్ ఎం అనుకోండి. క్యాపిటల్ ఎం మొమెంటం వచ్చేసరికి క్యాపిటల్ ఎంగా ట్రీట్ చేయండి, లేదా మీ క్లాస్లో ఏ అయితే సింబల్ చెప్పారో అదే తీసుకోండి. మొమెంటం వచ్చేసరికి, మొమెంటం యొక్క ఫార్ములా ఆర్ డెఫినేషన్ వచ్చేసరికి, మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటం ఈజ్ product of mass and velocity is called as the momentum. మాస్ ని వెలాసిటీతో మల్టిప్లై చేస్తే వచ్చేదే మొమెంటం. మొమెంటం డెఫినేషన్ అమ్మా, ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ, ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ ద మొమెంటం. సో ఇప్పుడు ఇదేంటి? మొమెంటం ఈక్వల్ టు మాస్ స్మాల్ ఎమ్, వెలాసిటీ v అనమాట. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు మనం ఈ యొక్క మొమెంటంకి, ఈ యొక్క కైనెటిక్ ఎనర్జీకి ఒక రిలేషన్షిప్ అనేది డెవలప్ చేయాలి. సో దానికోసం నేను కైనెటిక్ ఎనర్జీ అనేది దాన్ని తీసుకున్నాను. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. ఇది మనందరికీ తెలిసినటువంటి ఫార్ములా. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఇప్పుడు ఈ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఉంది కదా, సో దీనికి ఇప్పుడు హాఫ్ ఎంవి స్క్వేర్ రైట్ ఇంటూ న్యూమరేటర్లోను డినామినేటర్లోను మాస్తో మల్టిప్లై చేశా. న్యూమరేటర్లోను డినామినేటర్లోను కూడా మాస్తో మల్టిప్లై చేశాను. ఓకే రైట్. సో మల్టిప్లై చేస్తే దీని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. న్యూమరేటర్లోను డినామినేటర్లోను మాస్తో మల్టిప్లై చేశా. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? హాఫ్ ఇంటూ ఎం ఇంటూ ఎం అంటే ఎం స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్ బై ఎం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఎంవి హోల్ స్క్వేర్ బై 2m. ఓకే, ఎం స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్ అంటే ఎంవి హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో ఇప్పుడు ఈ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంవి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? మొమెంటం. ఎం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అంటే మొమెంటం. సో మొమెంటం స్క్వేర్ బై 2 ఇంటూ మాస్. మొమెంటం స్క్వేర్ బై 2 ఇంటూ మాస్. ఇదే ఈ రెండిటికి ఉన్నటువంటి రిలేషన్షిప్. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఎం స్క్వేర్ బై 2m. హియర్ m momentum equal to మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ డెరివేషన్ కూడా. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అంటే, డెరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం అంటారు.
derive the relationship between kinetic energy and momentum. So first we know kinetic energy equal to half mv square, and momentum is the product of mass and velocity. So momentum equal to mass into velocity చేస్తాము. Now kinetic energy equal to half mv square తీసుకోండి. దానికి న్యూమరేటర్లోను డినామినేటర్లోను మాస్తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎంవి స్క్వేర్ ఇంటూ ఎం అంటే ఎం స్క్వేర్ వి స్క్వేర్ రాయొచ్చు. సో ఎం స్క్వేర్ వి స్క్వేర్ అంటే ఎంవి హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఎంవి అంటే ఈక్వేషన్ నెంబర్ 1 బేస్ చేసుకుని మొమెంటంగా రీప్లేస్ చేయొచ్చు. సో ఎం స్క్వేర్ బై 2m. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ యొక్క మొమెంటంకి ఎం బదులు పి వాడచ్చు. సో పి స్క్వేర్ బై 2m. పి అనేది నేను ఎందుకు వాడలేదు అంటే జనరల్గా పిని మనం పవర్కి యూజ్ చేస్తాము. పవర్ అండ్ ప్రెజర్కి కూడా పీనే యూజ్ చేస్తాం, కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి మొమెంటం అంటే నేను క్యాపిటల్ ఎంగా ట్రీట్ చేశాను. సో మీరు కూడా అక్కడ క్యాపిటల్ ఎం ఈక్వల్ టు మొమెంటం అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, సో ఇది ఈ యొక్క డెరివేషన్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండమ్మా, లేదు అంటే కనుక ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఈరోజు ఇప్పటి వరకు చెప్పినటువంటిది 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ యొక్క ఎనర్జీ కాన్సెప్ట్కి హార్ట్ లాంటిది. పొటెన్షియల్ ఎనర్జీ పిఈ ఈక్వల్ టు ఎంజీహెచ్, కేఈ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్, మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్, కేఈ ఈక్వల్ టు ఎం స్క్వేర్ బై 2m. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం మీ యొక్క డిప్లొమా పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే కొన్ని ఈసెట్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. జతిన్, అర్థమైందమ్మా? Yes, sir. ఓకే, ఇంకా చైతన్య, తేజసాయి, తేజసాయి సార్ ఏమైపోయావు మధ్యలో? ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ దసరా అప్పుడు అనుకుంటా విలేజ్కి వెళ్ళింది సార్, హాస్టల్ నుంచి. హాస్టల్ నుండి. ఊరికి వెళ్ళింది సార్. ఓకే ఓకే ఓకే, రైట్. సో లెట్ us solve one problem. A simple problem, no doubt. A bullet of mass 10 grams, a bullet of mass 10 grams is fired with a velocity of 300 meter per second. Find its kinetic energy. Simple problem. A bullet of mass 10 grams is fired with a velocity of 300 meter per second. Find its kinetic energy. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా? కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ అండి? Half mv square. Half హాఫ్ mv ఎంవి స్క్వేర్. వెరీ గుడ్, సింపుల్ వన్. ఎం అంటే ఏంటి? మాస్. ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు? మాస్ ఆఫ్ ద బుల్లెట్ 10 grams ఇచ్చారు. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ 300 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. సో సింపుల్ గా कहाँ సబ్స్టిట్యూట్. है कि ले रखो भी रहती है टेबल लाग दे मी मम సో హాఫ్ ఇంటూ మాస్ 10 grams, వెలాసిటీ 300. ఇక్కడ గ్రామ్స్లో ఇచ్చారు, దాన్ని మనం కేజీస్లో కన్వర్ట్ చేసుకోవాలమ్మా. అది కూడా గుర్తుపెట్టుకోండి. గ్రామ్స్లో ఇచ్చినప్పుడు మనం కేజీస్, ఇదేమో మీటర్స్ ఉంది.
ఇక్కడ మీటర్స్ గ్రామ్స్ రెండు డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. గ్రామ్స్ అనేది సిజిఎస్ సిస్టమ్, మీటర్ పర్ సెకండ్ వచ్చేసరికి ఎంకేఎస్ఆర్ ఎస్ఐ సిస్టమ్. ఓకే, సో 10 గ్రామ్స్ని కేజీస్లో కన్వర్ట్ చేయాలంటే 10 ఇంటూ 10⁻³ కేజీ. సో 10 ఇంటూ 10⁻³ ఇంటూ వెలాసిటీ 300. సో 300 whole square. Simplify this and tell me the answer. Try to solve without calculator. అదే మనకి ఈ సెట్కి ప్రాక్టీస్ అవుతుందమ్మా. ఇది అర్థమైందా లేదా? 10 గ్రామ్స్ ఉంది, గ్రామ్స్ని కేజీస్లో కన్వర్ట్ చేయాలంటే 1 kg ఈక్వల్ టు 1000 grams. సో వాట్ ఈస్ దట్ ఆన్సర్? 450 సార్. 450 యూనిట్స్ ఏంటి? ఎనర్జీకి యూనిట్స్ ఏంటమ్మా? జౌల్స్. సో 450 జౌల్స్. వెరీ గుడ్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 450 జౌల్స్. సో ఈ విధంగా అడుగుతారు. ఓకే, సెషన్ ఎండ్ అవుతుంది. మళ్ళీ విత్ ఇన్ 2 or 5 minutes మళ్ళీ జాయిన్ అవ్వండి. కొన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం.